One and only CMR Shopping Mall, Miapur lo September 10 గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరి నోట ఓజీ 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 అంటే ఏంది? ఒరిజినల్ గ్యాంగ్స్టర్. దాంట్లో పాత్ర ఓజాస్ గంభీర్ అంటే పవర్ఫుల్ పాత్రలో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నాడు. ఇది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. రేపు 26 తారీఖు రిలీజ్ అవుతూ ఉన్నది. అప్పుడు ఆల్రెడీ బుకింగ్ కూడా పూర్తయిపోయింది. ఫస్ట్గా చూసుకుంటే నార్త్ ఇండియన్ అంటే నార్త్ అమెరికా వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు 5 లక్షలకే ఫస్ట్ వేలంలో టికెట్ పడ్డారు. అది జనసేనకు విరాళాలను ప్రకటించాలని. ఇంతవరకు ఏ హీరోకి ఇలాంటి అవకాశం నార్త్ అమెరికన్ ఫ్యాన్స్ దక్కించుకుందని అనుకోవాలా? ఇది కొత్త రికార్డుగా మనం చూడాలి. ఇకపోతే రెండోది, ఈ విలన్ కూడా ఇమ్రాన్ హష్మీ బర్త్డే సందర్భంగా విషయం చెప్తున్నట్టుగా విలన్ అది కూడా మనం రిలీజ్ చేసింది మనం చూసాం. ఆయన కత్తి పట్టుకుని వైట్ షర్ట్ మీద రక్తపు మరకలు. నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఉంటుందనేది అందరి నోట అదే మాట వినపడుతుంది. ఇకపోతే దాంట్లో నటించే వాళ్ళు ప్రియాంక గారు కావచ్చు, తర్వాత సంగీత తమన్ కావచ్చు, విశేషంగా ఆకట్టుకుంటుంది. విడుదల చేసే ప్రతి సీన్లో పవన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు అనేది అందరి నోట అదే మాట. అయితే ఈ రెండిటితో ఒక ఎత్తు అయితే నార్త్ అమెరికాలో ఫస్ట్ టైం 1 మిలియన్ ప్రీమియం సేల్స్ విత్ ఇన్ షార్ట్ టైంలో అయిన సినిమాగా చరిత్ర సృష్టించింది ఓజీ. అంటే 1 మిలియన్ రీచ్ అవ్వటం అంటే, సేల్స్ అవ్వటం అంటే ప్రీమియం అడ్వాన్స్ సేల్స్ మామూలు విషయం కాదు. అది ఓజీకే దక్కింది అనుకోవాలా. 24 ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో రిలీజ్ అవుతుంది. ఇక్కడ 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. దాంట్లో నటించిన ఇమ్రాన్ హష్మీ, ఎందుకంటే ఆయన బాలీవుడ్ నటుడు, విలన్గా నటిస్తున్నాడు. తర్వాత ప్రియాంక అమర్ మోహన్, ఆమె కూడా హీరోయిన్గా నటిస్తూ ఉన్నది. దీంట్లో చూస్తూ ఉంటే కొన్ని పాటల్లో సన్నివేశాల్లో చూస్తూ ఉంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియంది సీక్రెట్గా సుజిత్ గారు తీశారనుకోవాలి. ఏదో మొత్తానికి సస్పెన్స్ అనేది ఉంది. తర్వాత మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత విరోచితమైన విన్యాసాలు ఉన్నాయి. తుపాకులు తర్వాత కత్తులు చూసుకుంటే చాలా ఇదిగా ఉన్నాయి, మారణాయుధాలు. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి నటన చూడొచ్చు అనేది అందరి నోట అదే మాట. ఈ రికార్డ్స్ ఎప్పుడు లేని విధంగా 225 కోట్లు ఆంధ్ర తెలంగాణలో బిజినెస్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 80 కోట్లు, అంతకుముందు 70 కోట్లు పుష్ప 2 ఇదైంది. 80 క్రోర్స్కి ఆల్రెడీ అమ్ముడైపోయింది. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటనేది, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, ఇక సినిమాలోకి రాడనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడున్న నటులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓజీ రికార్డులు సెప్టెంబర్ మాసం అంతా ఓజీదే అన్నట్టుగా వినపడుతున్నమాట. ప్రతి లుక్లో అతని చూపులో సెటిల్ పెర్ఫార్మెన్స్ కనపడుతుంది. అతని గన్ను పేల్చే విషయంలో కావచ్చు, అన్ని సన్నివేశాల్లో కళ్ళు చెదిరే ధర 5 లక్షలకి పాడారంటే ఒక అభిమానిగా మరి అభిమానులు పవన్ కళ్యాణ్ సొంతమే. అది రికార్డు నార్త్ అమెరికన్ పవన్ ఫ్యాన్స్ అసోసియేషను. ఇకపోతే బర్త్డే సందర్భంగా విలన్ను కూడా చూపించి విషయం చెప్పించడం అనేది అది సరికొత్త ఇదిగా చూడాలి. ఇక మూడోది, ఇందాక చెప్పినట్టుగా నార్త్ అమెరికాలో ఫస్ట్ టైం 1 మిలియన్ క్రాస్ చేసి ప్రీమియం సేల్స్, ఫాస్టెస్ట్ ప్రీమియం సేల్స్లో ఓజీ దూసుకెళ్తాం అనేది అందరూ ఏమవుతుంది ఈ సినిమా 1000 కోట్లైనా కలెక్షన్ చేయొచ్చు అనే కాన్ఫిడెంట్ లెవెల్లో మార్కెట్ ఉంది.